హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చూడబోయే సినిమా పేరు బైవన్. దీని వన్లైనర్ ఏంటంటే, గ్లోబల్ వార్మింగ్ వల్ల అలాస్కాలో ఉన్న ఐస్ కరిగి ఒక ప్రీ హిస్టారిక్ డ్రాగన్ నిద్రలేచి ఊరు మొత్తాన్ని బఫట్ లాగా తినిస్తుంది. ఈ కథలో స్పెషల్ ఏంటంటే, ఇది జరిగేది అలాస్కా సమ్మర్ టైంలో. ఆ సమయంలో అక్కడ అస్సలు సూర్యాస్తమయం అవ్వదు. ప్రతిరోజు 24 గంటలు కూడా పగలే. సో చీకటి పడే ముందు పారిపోవాలి అనే ఛాన్స్ ఇక్కడి వాళ్ళకి లేదు. పగటి పూటే ఈ డ్రాగన్తో హైడ్ అండ్ సీక్ ఆడాలి. సో సినిమా కథ చాలా బాగుంటుంది. ఇక మనం లేట్ చేయొద్దు. ఇలాంటి మంచి మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో పదండి, పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. సినిమా ప్రారంభంలో మనకి నార్థన్ అలాస్కాని చూపిస్తారు. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నదంటే, గ్లోబల్ వార్మింగ్ దెబ్బకి ఆర్టిక్ సర్కిల్లో ఉన్న ఐస్ క్యాప్స్ అన్ని ఐస్ క్రీముల్లాగా చాలా ఫాస్ట్గా కరిగిపోతున్నాయి. జస్ట్ ఈ ఐస్ మాత్రం కరిగితే మనకి ప్రాబ్లమ్స్ లేవు, కానీ అక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి డీప్ ఫ్రీజ్లో ఉన్న ఒక ప్రీ హిస్టారిక్ క్రియేచర్, అది ఒక డ్రాగన్. దానికి మాత్రం ఇది ఒక మంచి అలారం క్లాక్ లా పనిచేసింది. ఆ డ్రాగన్ నిద్రలేచి ఎవడ్రా నన్ను డిస్టర్బ్ చేసింది, నాకు ఆకలి వేస్తుంది అన్నట్టు రెడీ అవుతుంది. అక్కడ సీన్ కట్ చేస్తే లేక్ పక్కన మన ఫస్ట్ గొర్రి, అతను ఒక ఫిషర్ మ్యాన్. పాపం మనోడు చేపలు పట్టి హ్యాపీగా దాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. కానీ పనిచేస్తున్నప్పుడు ఫోకస్ ఉండాలి కదా. అతను చేప ముళ్ళని తీస్తూ బై మిస్టేక్ అతని వేణిని కట్ చేసుకుంటాడు. అమ్మో నొప్పి. బ్లడ్ చూసి మనోడు ఏం చేస్తాడు, అక్కడ ఏమైనా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దొరుకుతుంది, లేదు కదా. కాబట్టి అతను తన బ్లీడ్ అవుతున్న చేతిని తీసుకువెళ్ళి డైరెక్ట్ గా లేక్ వాటర్ లో పెట్టి క్లీన్ చేసుకుంటాడు. నీటిలో ఏముందో మనకి తెలుసు, కానీ ఈయనకి తెలియదు కదా. అతని చేతి నుంచి వచ్చిన ఒక్క చుక్క రక్తం చాలు. అది ఆ మాన్స్టర్ కి ఇన్విటేషన్ కార్డ్ లాగా వెళ్ళింది. 1000 సంవత్సరాల తర్వాత ఒక అతను పార్టీకి పిలుస్తున్నాడు. ఊరుకుంటుందా అది? సడన్ గా ఆ ఐస్ డ్రాగన్ నీటిలో నుంచి దూసుకువచ్చి మనోడి పైన దాడి చేసింది. ఒక్కసారికి గాడ్జిల్లాని చూసిన ఫిషర్ మ్యాన్ పారిపోవడానికి ట్రై చేస్తాడు, కానీ ఆల్రెడీ టైం అయిపోయింది. అది అతన్ని తినేస్తుంది. పాపం ఎంత కష్టపడి చేపలు పట్టాడు, చివరికి ఇతనే మాన్స్టర్ కి స్నాక్ అయిపోయాడు. ఏంటో ఈ సినిమాకైతే ఇదే ఇంట్రో. ఇప్పుడు మనం ఈ ప్లేస్ కి పక్కన ఉన్న ఒక చిన్న టౌన్ ని చూస్తాం. ఇక్కడ వెదర్ ఎంత వియర్డ్ గా ఉందంటే, వీళ్ళు ఒక టైప్ ఆఫ్ సమ్మర్ టైంలో ఉన్నారు, కానీ ఇక్కడ డే అండ్ నైట్ ఫుల్ గా సమ్మర్ ఎండ మాత్రమే కొడుతుంది. యాక్చువల్లీ అలాస్కా అనేది నార్త్ పోల్ కి చాలా దగ్గరలో ఉంది కదా, కాబట్టి ఇలానే సమ్మర్ టైంలో ఫుల్ గా ఎండ కొడుతుంది, వింటర్ టైంలో ఫుల్ గా చీకటిగా ఉంటుంది. ఇదిగో ఇతనే ఈ సినిమా హీరో, పేరు జేక్. బేసిక్ గా ఒక ట్రక్ డ్రైవర్, కానీ అట్ ప్రెసెంట్ కూలీ పనులు చేస్తున్నాడు. ఏ పని అయితే అదే చేస్తాడు. ఇప్పుడు ఒక రెస్టారెంట్ బయట ఏదో రిపేర్ చేస్తుంటే, ఆ రెస్టారెంట్ లో పనిచేస్తున్న క్లార్ అనే ఒక అమ్మాయి అతను అలా కష్టపడడం చూసి అతని కోసం కాఫీ తీసుకువస్తుంది. కానీ మధ్యలోనే డాక్టర్ డేవిడ్ అనే ఇతను ఏదో పెద్ద విల్లన్ లా ఎంట్రీ ఇచ్చాడు. వీడి ఎంత ఓవర్ యాక్షన్ అంటే, జేక్ కోసం తెచ్చిన కాఫీని లాగేసుకుని ఇంకా సిగ్గు లేకుండా క్లార్ ని నాతో మెడికల్ కన్వెన్షన్ కి వస్తావా అని లైన్ వేస్తాడు. క్లార్ నవ్వుతూ మాట్లాడుతుంది, కానీ కొంచెం కూడా ఆలోచించకుండా అతని ఇన్విటేషన్ కి నో చెప్తుంది. అంతే, డాక్టర్ కి ఈగో హర్ట్ అయి కోపంగా వెళ్ళిపోయాడు. తర్వాత తను కాఫీ వేస్ట్ అయిపోయింది అని ఫీల్ అయి హీరో దగ్గర సారీ జేక్, వాడు అంతేలా, నువ్వు లోపలికి రా, నీకు ఫుడ్ పెడతా అని అతని పిలుస్తుంది. జేక్ రెస్టారెంట్ లోకి వెళ్తాడు. లోపల ఇంకొక క్యారెక్టర్ ఉంది, ఆమె పేరు ఎమ్మ. ఆమె ప్రతిరోజు 2 బ్రేక్ఫాస్ట్లు ఆర్డర్ చేస్తుంది. ఒకటి ఆమెకి, ఇంకొకటి చనిపోయిన ఆమె ఫ్రెండ్ మ్యాగీకి. అంతే, దెయ్యానికి తిండి వేస్తుందని అడగకండి, ఆమె సెంటిమెంట్ అది. క్లార్ జేక్ పక్కన కూర్చుని ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. నీ బ్రదర్ చనిపోయిన యాక్సిడెంట్ గురించి విన్నాను, ఐఎమ్ సారీ అని తను టాపిక్ స్టార్ట్ చేస్తుంది. కానీ జేక్కి ఏమో ఆ టాపిక్ గురించి మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు. నాకు ఇన్సూరెన్స్ డబ్బులు రాగానే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా అని చెప్పి అతను అక్కడి నుంచి బయటికి వచ్చి అతని ట్రక్ ఎక్కి బయలుదేరుతాడు. సో ఒక్క విషయం క్లియర్ అయింది, మన హీరోకి పాస్ట్ ట్రామా ఉంది. ఏదో ఒక యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్లో అతని బ్రదర్ చనిపోయాడు. మరోపక్క మనం కొలోనల్ ట్రావిస్ అనే ఒక ఓల్డ్ మిలిటరీ మ్యాన్ ని చూస్తాం. అతను చేతిలో కాఫీ పట్టుకుని తన కుక్కకి ఫుడ్ పెడుతుంటే ఆకాశం నుంచి ఒక పెద్ద జింకతల వచ్చి ఆయన గార్డెన్ లో పడింది. ఇప్పుడే నిద్ర లేచిన ఆయన భయపడతాడు. ఆకాశం నుంచి వర్షం పడాలి, కానీ జింకతల ఏంట్రా బాబు. ఊర్లో అందరూ ఇది ఎవరో కావాలనే ప్రజల్ని భయపెట్టడం కోసం చేస్తున్న ఒక ప్రాంక్ అని అనుకుంటారు. హీరో జేక్ కూడా లైట్ తీసుకుంటాడు. అతను అతని ట్రక్ లో వెళ్తూ ఉంటే అతన్ని వీళ్ళ టౌన్ యొక్క డాక్టర్ ఆ డేవిడ్ మీట్ అవుతాడు. హీరో చేతికి దెబ్బ తగిలి ఉండడం చూసిన డేవిడ్ అతనికి ట్రీట్మెంట్ చేసి హెల్ప్ చేస్తాడు. చాలా మంచి డాక్టర్ లా ఉన్నాడే, అడగకుండా సహాయం చేస్తున్నాడు కదా అని అనుకుంటే అజెండా అలా మారిపోతుంది. బ్యాండేజ్ వేస్తూనే, నీకు క్లార్ మీద ఇంట్రెస్ట్ ఉందా, ఉంటే చెప్పు అని ఇండైరెక్ట్ గా గోకడం స్టార్ట్ చేస్తాడు. హీరోకి నిజంగానే క్లార్ పైన ఫీలింగ్స్ ఉన్నాయి.
కానీ వీడితో ఎవరు ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు. కాబట్టి అతను చాలా తెలివిగా, బాబు నాకు అలాంటివి ఏం లేవు, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే నేనే ఈ టౌన్ నుంచి వెళ్ళిపోతా, సో నో అని అబద్ధం చెప్తాడు జస్ట్ వీడిని వదిలించుకోవడానికి. ఈ మాట విన్నాకే డాక్టర్ అమ్మయ్య కాంపిటీషన్ తగ్గింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోతాడు. మధ్యలో అర్జెంట్ అని అడవిలో ఒక చోట్లో అతను కారు ఆపుతాడు. కానీ అక్కడే అతనికి టైం బ్యాడ్ అయి మన డ్రాగన్ సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది. భయపడ్డ డాక్టర్ ఈ డ్రాగన్ తో కొంచెం సేపు హైడ్ అండ్ సీక్ ఆడి చివరికి అతను పరిగెట్టుకుంటూ వెళ్లి అతని కారు ఎక్కాలనుకున్నప్పుడు దురదృష్టవశాత్తు డోర్ మూసే ముందు ఆ డ్రాగన్ అతని పైన దాడి చేస్తుంది. సో డాక్టర్ కూడా స్పాట్ లో పోతాడు. తరువాత అదే అడవికి ఒక హంటర్ రావడాన్ని మనం చూస్తాం. అతను అక్కడ ఆ డ్రాగన్ యొక్క వేస్ట్ ని చూస్తాడు. ఇదే జంతువుద్రా అని అతను ఆలోచిస్తూ ఉన్నప్పుడే పైనుంచి మన డ్రాగన్ స్పీడ్ గా వచ్చి ఇతన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వీడు వేటగాడు, మామూలుగా పారిపోడు. వెంటనే తన దగ్గరున్న గన్ తీసుకుని ఇతను ఆ డ్రాగన్ ని షూట్ చేస్తాడు. బుల్లెట్ల శబ్దం దగ్గరలో ఉన్న ఈ ఊరి షెరీఫ్ ఇంకా మన హీరోకి వినిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ ఆలస్యం చేయకుండా ఆ సౌండ్ వచ్చిన డైరెక్షన్ లో వెళ్తారు. చూస్తే అక్కడ ఆ హంటర్ ఫుల్ పానిక్ అయి షెరీఫ్ దగ్గర, సార్ ఏదో ఒక ఏలియన్ మాన్స్టర్ ఆకాశం నుంచి వచ్చింది సార్, నన్ను లేపేద్దాం అనుకుంది, నేను దాన్ని షూట్ చేస్తా అని చెప్తాడు. కానీ షెరీఫ్ కొంచెం కూడా నమ్మకుండా, తగ్గించుకోబోయ్, ఈ అడవిలో జింకల తప్ప ఇంకేం లేదు, సో నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు అంటాడు. కానీ హీరోకి అక్కడ ఏదో ఒకటి కనిపించింది. అతను దగ్గరికి వెళ్లి చూస్తే అది ఒక మనిషి చెయ్య. చేతిలో ఉన్న వాచ్ బట్టి చూస్తే ఇది మన డాక్టర్ది. చెయ్య మాత్రమే ఉంది, ఇక్కడ బాడీ లేదు. డాక్టర్కి ఏమైంది అని అతను కంగారు పడతాడు. అప్పుడు ఆ హంటర్, నేను చెప్పాను కదా ఇదంతా చేసింది ఆ డ్రాగనే, అది మనుషుల్ని వేటాడుతుంది అని చెప్తాడు. అంతే, సీన్ సీరియస్ అయ్యింది. డాక్టర్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. షెరీఫ్ ఈ క్రిటికల్ అయిన సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకురావడం కోసం ముందుగా అతను టౌన్ లో అందరినీ క్లార్ రెస్టారెంట్ కి పిలుస్తాడు డిస్కస్ చేయడం కోసం. అతను, అందరూ వినండి, మన టౌన్ లో ఒక కొత్త ప్రిడేటర్ తిరుగుతుంది, సో అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అందుకని పానిక్ అవ్వకండి, ఇంట్లో ఉన్నప్పుడు డోర్ లాక్ చేసుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళండి, అడవిలోకి వెళ్ళకండి అని క్లాస్ పీకుతాడు. కరెక్ట్ గా అదే టైంకి షెరీఫ్ యొక్క అసిస్టెంట్ ఈ ఆవిడ కొంచెం కూడా బుర్ర లేకుండా ఆ కట్టైన డాక్టర్ చేయిని పట్టుకుని లోపలికి వచ్చేసింది. ఇది మాకు దొరికిందని తను చెప్పడంతో అది చూసి పబ్లిక్ మొత్తం అందరికీ అమ్మో అని గుండెలు జారిపోతాయి. షెరీఫ్ కి కోపం వచ్చి, దాన్ని ఫ్రీజర్ లో పెట్టవే తల్లి, ఇక్కడికెందుకు తెచ్చావు, అందరినీ ఇంకా భయపెడుతున్నావు అని అమ్మని తిట్టి పోమంటాడు. షెరీఫ్ ఊరి వాళ్ళ దగ్గర, ఆ జంతువు ఏంటో కానీ దాన్ని పట్టుకునేంత వరకు మీరంతా కొంచెం ఓపికతో ఉండండి, అంతా నార్మల్ అయిపోతుంది అని ధైర్యం చెప్తూ ఉంటే, మన జనాలు ఉన్నారే, ప్రాణం కన్నా ఎంజాయ్మెంట్ ముఖ్యం అన్నట్టు, మరి ప్రతి ఇయర్ మనం సెలబ్రేట్ చేసే ఆ ఫెస్టివల్ వస్తుంది కదా సార్, మొత్తం అందరం వెయిటింగ్ దీనికోసమే కదా, క్యాన్సిల్ అని అడిగారు. షెరీఫ్ ఏమో, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మీరు ఇంకా పానిక్ అవుతారు, ఫెస్టివల్ జరుగుతుందిలే కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త అని చెప్తాడు. మీటింగ్ అవ్వగానే షెరీఫ్ కి థామస్ అనే ఒక రైతు యొక్క పొలం నుంచి కాల్ వస్తుంది. అటాక్ జరిగింది, త్వరగా రండి సార్ అని. విషయం తెలుసుకున్న షెరీఫ్ వెంటనే అక్కడ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి వెళ్తాడు. ఇదిలా ఉంటే ఇంకో పక్క ఆ ఓల్డ్ మిలిటరీ మ్యాన్, అదే ఆ కొలోనల్, అతనేమో బైనాకులర్స్ వేసుకుని ఆకాశంలో ఏదో ఒక పెద్ద పక్షి, కాదు వైవన్ని క్లియర్ గా చూస్తాడు. దొరికేవరా దొంగ, నువ్వేనా ఇంటి ముందు ఆ జింకతల విసిరావా అని ఇతను వెంటనే కార్ తీసుకుని స్పీడ్ గా వెళ్లి గన్ పట్టుకుని బయటకు వచ్చి ఆ డ్రాగన్ మీద ఫైరింగ్ చేస్తాడు. కానీ వీడికి టాలెంట్ లేదా డ్రాగన్ కి స్పీడ్ ఎక్కువ తెలియలేదు, కానీ మొత్తానికి ఆ డ్రాగన్ అయితే తప్పించుకుంది. తరువాత కొలోనల్ వెంటనే పరిగెట్టుకుని వెళ్లి షెరీఫ్ యొక్క అసిస్టెంట్, అదే ఆ ఆవిడ దగ్గర ఏలియన్లు మన టౌన్ ని అటాక్ చేస్తున్నాయని, అవి ఈ వరల్డ్ ని ఇన్వెస్ట్ చేస్తున్నాయని చెప్తాడు. ఇతను నార్మల్ గా చెప్పుంటే కూడా బాగుండేది, ఆ లేడీకి ఆల్రెడీ బుర్ర లేదు, తను ఈ ముసలానికి పిచ్చి పట్టింది అని నవ్వి ఇంటికి వెళ్ళిపోతాత అని పంపించేస్తుంది. ఇంకో పక్క షెరీఫ్ అటాక్ జరిగింది అని న్యూస్ వచ్చిన ఆ ఫామ్ కి వెళ్లి చూస్తే థామస్ అని ఆ రైతు ఆల్రెడీ టికెట్ తీసుకున్నాడు, అతని బాడీ అంతా రక్తంలో ఉంది. షెరీఫ్ ఇది చూసి షాక్ అయి కాలు జారి కింద పడి అక్కడే అన్కాన్షియస్ అయిపోతాడు. వీడి హీరోలా ఇన్వెస్టిగేషన్ చేస్తాడనుకుంటే ఇతని అసిస్టెంట్ లానే కామెడీ చేస్తున్నాడు. కొలోనల్ ఈ టౌన్ యొక్క బాధ్యత గల పెద్ద మనిషిలా రేడియో స్టేషన్ కి వెళ్లి, వినైల్ హ్యాంప్టన్ అనే ఈ లేడీ దగ్గర మాన్స్టర్ వచ్చింది, అర్జెంట్ గా ఎమర్జెన్సీ బ్రాడ్కాస్ట్ పెట్టామా అని అడిగాడు. కానీ ఆమె ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా పర్మిషన్ లేనిదే నేను మైక్ కూడా ఆన్ చేయను, ప్రోటోకాల్స్ ఉన్నాయి అని రూల్ మాట్లాడుతుంది. దాంతో ముసలైన ఫ్రస్ట్రేట్ అయి బయటికి వచ్చి టౌన్ లో అందరి దగ్గర హెల్ప్ అడుగుతాడు.
పాపం ఇతను ఎంత కష్టపడి ఎవరిని అప్రోచ్ అయినా ఎవ్వరూ ఇతని మాటలు నమ్మరు. ఏలియన్స్ అంటే ఏలియన్స్, ముసలైన్ని ఎవరైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళండ్రా అని అందరూ నవ్వుతారు. కరెక్ట్గా అప్పుడే ఆ పెద్ద డ్రాగన్ నన్ను నమ్మట్లేదా అన్నట్టు ఆ రేడియో స్టేషన్ ముందు ల్యాండ్ అయ్యింది. ఇంకా అది చూసి లోపలున్న లేడీకి మైండ్ బ్లాక్ అయ్యింది. అబ్బా, కొలోనల్ చెప్పింది నిజమే అని రియలైజ్ అయ్యి వెంటనే తను SOS సిగ్నల్ ఇద్దామని ట్రై చేస్తే ఆ సిగ్నల్ వెళ్ళదు. ఎందుకంటే ఆ మాన్స్టర్ ఆల్రెడీ చాలా స్మార్ట్ గా టౌన్ లో ఉన్న కరెంటు వైర్లని, యాంటెనా వైర్లని మొత్తం పీకి పారేసింది. సో ఇప్పుడు సిగ్నల్ లేదు, కరెంటు కూడా లేదు, జస్ట్ భయం మాత్రమే ఉంది. థామస్ యొక్క ఫామ్ లో అన్కాన్షియస్ అయిన షెరీఫ్ కి ఫైనల్ గా స్పృహ వచ్చింది. అబ్బా తలనొప్పి, నేను ఎక్కడ ఉన్నా అని కన్ఫ్యూజ్ అయిన అతను పక్కనున్న థామస్ బాడీ ఇంకా బ్లడ్ చూసాకే సిచ్యువేషన్ ఏంటో మొత్తం గుర్తు తెచ్చుకుంటాడు. కాబట్టి వెంటనే అతను టైం వేస్ట్ చేయకుండా అతని వాకీటాకీ తీసుకుని అతని అసిస్టెంట్ కి కాల్ చేస్తాడు. సూసి, ఫెస్టివల్ మొత్తాన్ని వెంటనే ఆపే, అందరినీ అర్జెంట్ గా ఇంటికి పంపించు, ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్, లేట్ చేయకు అని గట్టిగా అరిచాడు. సూసి చాలా పాపం, తను అతని అసిస్టెంట్ కదా కాబట్టి ఒబీడియంట్ గా షెరీఫ్ చెప్పినట్టే వెంటనే మెగాఫోన్ తీసుకుని అటెన్షన్ ప్లీజ్, షెరీఫ్ గారి ఆర్డర్స్, పార్టీ ఓవర్, అందరూ ప్యాకప్ చేసుకుని మీ ఇళ్లలోకి వెళ్ళిపోండి ఇప్పుడే, రైట్ నౌ అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ప్రజలేమో ఇప్పుడే కదా ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయింది అని ఫీల్ అవుతారు. కానీ పాపం సూసీకి తెలియదు అమ్మ టైం అయిపోయింది అని. అమ్మ మాట్లాడుతున్నప్పుడే సడన్ గా ఆకాశం నుంచి ఆ డ్రాగన్ వచ్చి అది సూసీని వెనక పక్క నుంచి గట్టిగా అటాక్ చేస్తుంది. అమ్మ ముక్కులే చనిపోయింది. ఇలా షెరీఫ్ తన అసిస్టెంట్ ని కోల్పోయాడు. ఇంకా అది చూసాక జనాలకి భయంలో మైండ్ పనిచేయదు. అమ్మో, ఇది నిజంగానే డేంజరస్ మాన్స్టర్ రా, కొలోనల్ చెప్పింది నిజమే అని రియలైజ్ అయ్యి అందరూ దిక్కులు చూడకుండా పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇప్పటిదాకా ఫెస్టివల్లో ఫుడ్ తిని ఎంజాయ్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఈ డ్రాగన్ కి ఫుడ్ అయిపోతున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు. టోటల్ కన్ఫ్యూషన్. మాన్స్టర్ అయితే అప్పుడప్పుడు ఒక్కొక్కరిని లేపిస్తుంటుంది. ఈ గందరగోళం మధ్య కొంతమంది సర్వైవర్స్ బ్యాచ్, ఆ హంటర్, ఆ రేడియో అమ్మాయి, ఇంకా మన కుక్, వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త పడతారు. ప్రాణం ఉంటే తర్వాత పార్టీ చేసుకోవచ్చని డిసైడ్ అయ్యి వీళ్ళంతా పరిగెడుతూ సేఫ్టీ కోసం ఆ రెస్టారెంట్ లోకి వెళ్లి తాకుంటారు. లోపలికి వచ్చిన ఈ గ్యాంగ్ డోర్ వేయండి అది వచ్చేస్తుంది అని చాలా భయపడుతూ చెప్తారు. ఫైనలీ వీళ్ళంతా ఈ రెస్టారెంట్ లో ట్రాప్ అయిపోయారు. ఆ డ్రాగన్ ఏమో బయటే ఉంది. డోర్ ఓపెన్ చేయండి, నాకు ఆకలి వేస్తుందని అది ఆ డోర్ ని గుద్ది దాన్ని పగలగొట్టిస్తుంది. చచ్చాంరా అని భయపడి వీళ్ళంతా కొంచెం కూడా సౌండ్ చేయకుండా టేబుల్ కింద దాక్కుంటారు. కానీ సైజులో పెద్దగా ఉన్న ఆ డ్రాగన్ లోపలికి రాలేకపోతుంది. సో అది వీళ్ళని వదిలేసి బయట ఓపెన్ ప్లేస్ లో తిరుగుతున్న వాళ్ళని మోసుకుని వెళ్ళిపోతుంది. హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకుంటే అప్పుడే మన హంటర్ మిగతా వాళ్ళకి హిస్టరీ క్లాస్ తీయడం స్టార్ట్ చేస్తాడు. ఇది మామూలు అనిమల్ కాదు, దీన్నే నార్స్ మైథాలజీలో వైవన్ అని అంటారు. ఈ మాన్స్టర్ ఈ కాలంకి చెందింది కాదు, ఇది చాలా డేంజరస్. అప్పట్లో ఇది ఓడిన్, అదే థోర్ వాళ్ళ డాడీని కూడా అటాక్ చేసింది. అందుకే ఓడిన్ కి కోపం వచ్చి అతను దీన్ని తీసుకువెళ్లి పోలార్ ఐస్ క్యాప్ లో డీప్ ఫ్రీజ్ చేసి లాక్ చేస్తాడు. కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ కరిగి ఆ మాన్స్టర్ జైలు నుంచి ఎస్కేప్ అయిపోయింది. ఇప్పుడు అది ముందులానే అందరిపైన దాడి చేస్తుంది. ఇక దీన్ని ఆపేవారే లేరు అన్నట్టు చెప్తాడు. అసలే అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటే వీడిప్పుడు పురాణాలు చెప్తున్నాడేంటని అందరూ షాక్ అవుతారు, ఇంకా భయపడతారు. అప్పుడు హీరో జేక్, సరే అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావ్ అని అడిగితే హంటర్, ఒక్క మార్గం ఉంది. ఆ కాలంలో వైకింగ్స్ అయితే మనుషుల్ని బలిచ్చి ఈ మాన్స్టర్ ని కామ్ చేసేవారు అని ఒక వరస్ట్ ఐడియా ఇస్తాడు. అది వినగానే అందరూ ఒరే నువ్వు నోరు ముస్తావా లేదా అని అతని ఐడియాని అక్కడే కొట్టిపడేస్తారు. మరి సాక్రిఫైస్ అంటే ఎవరు రెడీ అవుతారు? ఇలా రెస్టారెంట్ లో కూర్చుని భజన చేస్తూ ఉంటే పనవ్వదని జేక్ ఇంకా క్లార్ ఫిక్స్ అయ్యారు. వాళ్ళు షెరీఫ్ ఎక్కడ, ముందు మనం అతన్ని పిలవాలి లేదా మిగతా పోలీస్ అధికారులకి దీని గురించి ఇన్ఫార్మ్ చేయాలి అని కార్ తీసుకుని బయలుదేరుతారు. వీళ్ళిలా రోడ్ మీద వెళ్తూ ఉంటే వీళ్ళకి పైనుంచి ఆ డ్రాగన్ వెళ్ళడాన్ని వీళ్ళు చూస్తారు. అది అడవిలో ఒక స్పెసిఫిక్ ప్లేస్ లో ల్యాండ్ అవుతుంది. ఈ విషయాన్ని నోట్ చేసిన హీరో అది అక్కడ దిగిందంటే పక్కా దాని సీక్రెట్ ప్లేస్ అక్కడే ఉంటుంది, మనం వెళ్ళి చూడాలి అని అతను మెల్లగా ఆ డైరెక్షన్ లో వెళ్తాడు. మరోపక్క కొలోనల్ ఏమో టౌన్ బయటికి వెళ్లి హెల్ప్ తీసుకొద్దాం అని హైవే మధ్య వెళ్తుంటాడు. కానీ దారిలో ఒక దారుణమైన సీన్ ఎదురవుతుంది. రోడ్డు మొత్తం కార్స్, ట్రక్స్, ఆర్వీ అని మొత్తం స్మాష్ అయిపోయి పడి ఉన్నాయి. ఎక్కడ చూసినా బ్లడ్, కానీ లోపల మనుషులు లేదా వాళ్ళ శవాలు కూడా లేవు. ఒక్క విషయం క్లియర్ అయ్యింది, ఆ డ్రాగన్ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసినట్టు ఇక్కడున్న వెహికల్స్ అన్నిటినీ ఓపెన్ చేసి ఇందులో ఉన్న డ్రైవర్స్, ప్యాసింజర్స్ అందరినీ తినేసింది. కొలోనల్ వీటన్నిటిని ఆశ్చర్యంతో చూస్తూ డేంజర్ ఎంత పెద్దదో అని ఆలోచిస్తాడు. మరోపక్క చివరికి షెరీఫ్ ప్రజలున్న చోటికి రిటర్న్ వస్తాడు. ముందుగా అతను రోడ్ మీద పడి ఉన్న అతని అసిస్టెంట్ మెగాఫోన్ రక్తంలో తడిచి ఉండడం చూస్తాడు. షెరీఫ్ కి డౌట్ వచ్చి ముందు ఆమెని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది, డ్రాగన్ కడుపులో కదా. సో ఇతను చేసిన కాల్ కి ఆ డ్రాగనే ఇతని వైపుకు వచ్చి
అది షెరీఫ్ ని కూడా కొరికి తిని చంపిస్తుంది. పాపం ఊరి వాళ్ళు కూడా షెరీఫ్ ని వార్న్ చేయడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళు చాలా లేట్. మొత్తానికి టౌన్ యొక్క 2 పోలీస్ ఆఫీసర్స్ అవుట్. ఇక్కడ అడవిలో ఉన్న హీరో కార్ దిగి క్లార్ కి గన్ ఇచ్చి అతను చాలా జాగ్రత్తగా ఆ మాన్స్టర్ యొక్క ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. చూస్తే ఆ డ్రాగన్ చెత్తని యూజ్ చేసుకుని ఒక నెస్ట్ ని కట్టుంటుంది. కానీ జేక్ ఇక్కడికి రాగానే ఇంకో పక్క క్లార్ పైన ఆ మాన్స్టర్ దాడి చేస్తుంది. క్లార్ లోపలున్నంత వరకు సేఫ్ అనుకుని అక్కడే దాగోడానికి ప్రయత్నిస్తే ఆ మాన్స్టర్ మిగతా కార్లలాగే ఈ కార్ యొక్క డోర్ ని కూడా పీకి చెల్లిస్తుంది. ఇప్పుడు మెనూలో ఉన్నది క్లార్, తన పని అంతేగలా అనుకుంటే క్లార్ తనకి జేక్ ఇచ్చిన గన్ ని యూజ్ చేసుకుని తను ఆ మాన్స్టర్ ని కంటిన్యూస్ గా షూట్ చేస్తుంది. హీరోకి గన్ షాట్ సౌండ్ వినిపించి అతను క్లార్ కి ఏమైందన్న కంగారులో వెంటనే అక్కడి నుంచి చాలా ఫాస్ట్ గా రిటర్న్ వస్తాడు. ముందు తను చనిపోయింది గలా అని తను బాధపడతాడు, కానీ క్లార్ సేఫ్ గానే ఉంది. తను పరిగెట్టి వచ్చి హీరోని హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ అక్కడికి కొలోనల్ కూడా వస్తాడు. అతను వీళ్ళ దగ్గర ఆ డ్రాగన్ చాలా తెలివైనది, అది మనం బయటికి వెళ్ళకూడదని చాలా కార్లని డ్యామేజ్ చేసి రోడ్లని బ్లాక్ చేసి పెట్టున్నది. సో బయటికి వెళ్లే దారి లేదు. ఇప్పుడు మనం ఆ మాన్స్టర్ ని చంపాలి లేదా మనం దాని చేతిలో చనిపోవాలి అని ఇతను చేతిలో పెద్ద గన్ పట్టుకుని డైలాగ్ మాట్లాడతాడు. రెస్టారెంట్లో ఉన్న వాళ్ళు అక్కడున్న రేడియోని యూజ్ చేసుకుని రెస్క్యూ కోసం ఎవరితోనైనా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ కొంచెం కూడా సిగ్నల్ దొరకదు. ఆ రేడియో గర్ల్ వినెల్ హ్యాంప్టన్, తను ఈ విషయంలో ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కదా, కాబట్టి తను సిగ్నల్ రావాలంటే పెద్ద యాంటెనా కావాలి, అది ఆ పక్కనున్న స్టోర్ రూఫ్ మీద ఉంది, మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్తుంది. అయినా బయట డ్రాగన్ ఉన్నప్పుడు ఎవరు తనతో వెళ్తారు అని అనుకుంటున్న సమయంలో టైంకి అక్కడికి హీరో కొలోనల్ క్లార్ వస్తారు. ఇంకేం జరిగేది, హీరో వినెల్తో పాటు బయటికి వెళ్తాడు. ముందుగా వీళ్ళు షెరీఫ్ యొక్క బండి నుంచి వెపన్స్ ని తీసుకుంటారు. జేక్ రూఫ్ ఎక్కి అక్కడున్న స్క్రూస్ అన్నిటిని చాలా ఫాస్ట్ గా ఒకటి తర్వాత ఒకటి ఓపెన్ చేస్తాడు. ఒకటే టెన్షన్, హీరో లాస్ట్ స్క్రూని తీస్తున్నాడు. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి ఆ డ్రాగన్ కూడా వచ్చేస్తుంది. అది హీరో వైపుకే స్ట్రైట్ గా వెళ్లడం చూసిన వినైల్ వెంటనే రియాక్ట్ అయి తన దగ్గర ఉన్న గన్ తో ఆ డ్రాగన్ ని షూట్ చేసి దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడికి రా అని తను చేసిన ఈ చిన్న డిస్ట్రాక్షన్ లో జేక్ ఆ యాంటెనాని లాగేసి కింద పడేస్తాడు. జస్ట్ మిస్. ఇంకో ఒక్క సెకండ్ లేట్ అయ్యున్నా కూడా వీటిని కోడిపుంజిని ఎత్తుకెళ్ళినట్టు ఆ డ్రాగన్ తీసుకెళ్లిపోయి ఉంటుంది. తర్వాత ఏంటి, పరుగు. ఇద్దరు చాలా స్పీడ్ గా ఆ రెస్టారెంట్ వైపుకు దూసుకువస్తారు. ఎలా గొల్ల లోపలికి వచ్చి వీళ్ళిద్దరూ సేఫ్ అవుతారు. తర్వాత లేట్ చేయకుండా యాంటెనా సెట్ చేసి దేవుడా సిగ్నల్ ఇచ్చి అని ప్రే చేస్తారు. అమ్మయ్య, రేడియో కనెక్ట్ అయ్యింది. జేక్ ఏమో హలో అలాస్కన్ సెక్యూరిటీనా అని వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ సిగ్నల్ చాలా వీక్ గా ఉంటుంది. ఎప్పుడు పోతుందో తెలియదు. అవతల వాళ్ళు బ్రేక్ అవుతున్న వాయిస్ తో ఏం జరిగింది అని అడిగితే వీళ్ళు డ్రాగన్ వచ్చింది అని చెప్తే వాడు నవ్వి ఫోన్ పెట్టేస్తాడు అని భయపడి హీరో చాలా స్మార్ట్ గా షెరీఫ్ వాయిస్ ని మిమిక్ చేస్తూ ఇక్కడ ఒక పెద్ద గ్యాస్ ఎక్స్ప్లోషన్ జరిగింది, అర్జెంట్ హెల్ప్ కావాలి, చాలా మందిని పంపించండి అని ఒక పెద్ద అబద్ధం చెప్తాడు. కానీ వీళ్ళ బ్యాడ్ లక్ ఎంత దారుణంగా ఉందంటే అటువైపు నుంచి రెస్పాన్స్ సరిగ్గా రాలేదు. వీళ్ళు చెప్పింది ముందు వాళ్ళకి అర్థమయ్యిందా, హెల్ప్ వస్తుందో లేదో కన్ఫర్మ్ చేసుకునే లోపే సిగ్నల్ మళ్ళీ కట్ అయిపోయింది. సో జేక్ ఏం చెప్తాడు, మనం మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేసే బదులు మనమే ఈ డ్రాగన్ ని ఏదైనా చేసేద్దాం, ముందు మనం మన సర్వైవల్ కోసం యూస్ అయ్యే వస్తువుల్ని కలెక్ట్ చేద్దామని చెప్పి ఈ గ్రూప్ అంతా స్ప్లిట్ అయి ఇళ్లలోకి దూరి ఫ్యూవెల్, గన్స్ అని చాలా రిసోర్సెస్ ని కలెక్ట్ చేసి అన్నిటిని రెస్టారెంట్ కి తీసుకువస్తుంటారు. అప్పుడు ఆ డ్రాగన్ మళ్ళీ వచ్చి వీళ్ళలో ఉన్న ఆ వంటలోడ్ ని దాని తోకతో అటాక్ చేసి అతన్ని ఇంజూర్ చేసేస్తుంది. వెంటనే త్వరగా రియాక్ట్ అయిన మిగతా వాళ్ళు ఆ వంటలోడ్ ని ఆ డ్రాగన్ మోసుకు వెళ్లే లోపు వీళ్ళు వెళ్లి అతన్ని రెస్క్యూ చేసుకుని సేఫ్ ప్లేస్ కి తీసుకువస్తారు. ఇలా ప్రజలందరూ బిల్డింగ్ లోపల దాక్కోవడం చూసిన ఈ డ్రాగన్ ఏదో ఆలోచించి మళ్ళీ దాని ప్లేస్ కి తిరిగి వెళ్తుంది. డ్రాగన్ వెళ్ళిపోయింది అని సర్వైవర్స్ అందరూ కొంచెం రిలాక్స్ అవుతారు. జేక్ క్లార్ దగ్గర తన బ్రదర్ ఒక యాక్సిడెంట్ చనిపోయాడు కదా, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ట్రక్ డ్రైవర్స్. అలాస్కా మంచుకొండల్లో వాళ్ళు ఏదో ట్రాన్స్పోర్ట్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ట్రక్ ఒక చోట్లో స్కిడ్ అయ్యింది. అది కొంచెం హైట్ నుంచి కింద పడింది. కింద ఐస్ బ్రేక్ అయి ఆ చల్లటి నీళ్లు వీళ్ళ బండిలో ఫిల్ అవుతూ వీళ్ళ ట్రక్ కొంచెంగా మునిగిపోతూ ఉంటే జేక్ ఇంకా తన అన్నయ్య ఆ చలిలో తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించారు. బట్ ఇద్దరికి సివియర్ ఇంజురీస్. హీరో తన డిస్లొకేట్ అయిన చెయ్యతో తన అన్నయ్యని గట్టిగా పట్టుకోలేకపోయాడు. అతను చివరికి నీటిలో మునిగి చనిపోయాడు. జేక్ మాత్రమే బ్రతికాడు. సో తన వల్లే తన అన్నయ్య చనిపోయాడని హీరో చాలా గిల్ట్ లో ఉన్నాడు. అతని స్టోరీ విన్నాక క్లార్ అతన్ని ఓదార్స్తుంది. ఇందులో నీ తప్పు లేదు అని తను చెప్తుంది. మరోపక్క మనకి ఆ డ్రాగన్ యొక్క నెస్ట్ దగ్గర చూపిస్తే ఇక్కడే ఒక ట్విస్ట్. ఆ డాక్టర్ డేవిడ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. అతను సివియర్ గా ఇంజూర్ అయి ఉన్నాడు. తన చెయ్యి ఒకటి లేదు కదా, కాబట్టి అతను తన షర్ట్ చించి బ్లీడింగ్ స్టాప్ అయ్యే అంత గట్టిగా దాన్ని టై చేస్తాడు. డేవిడ్ ఈ డ్రాగన్ యొక్క నెస్ట్ లో 3 ఎగ్స్ ఉన్నది
ఉన్నది అనే విషయాన్ని నోట్ చేస్తాడు. ఇది చూసి అతను షాక్ అవుతుంటే సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఆ డ్రాగన్ వస్తుంది. అది డాక్టర్ ని చంపదు, మారుగా అతన్ని పట్టుకుని మళ్ళీ ఎగిరి టౌన్ వాళ్ళంతా ఉన్న ఆ ప్లేస్ కి వచ్చి సరిగ్గా ఆ రెస్టారెంట్ ముందే రోడ్ మధ్యలో డాక్టర్ ని కింద పడిస్తుంది. డాక్టర్ ని తినేయకుండా ఇక్కడెందుకు వేసింది అని ఆలోచిస్తున్నారు కదా, అక్కడే ఉంది లాజిక్. మన డాక్టర్ ని ఈ డ్రాగన్ ఒక ఎరలాగా వాడుతుంది. ఇతన్ని చూసి మిగతా వాళ్ళు బయటికి వస్తే వాళ్ళని లేపేస్తా అని అది రెడీగా ఉంది. డేవిడ్ అయితే పాపం ఆల్రెడీ ఒళ్ళంతా రక్తంతో నొప్పిలో అరుస్తుంటాడు. కానీ ఎవ్వరూ బయటికి వెళ్లరు. ఇది ట్రాప్ రా బాబు, తెలిసి ఎవరు బయటికి వెళ్తారు అని అంటారు. కానీ మన జేక్ ఉన్నాడే, అతను హీరో కదా, మానవత్వంతో నేను వెళ్తా అని ఒక గన్ తీసుకొని త్వరగా బయటికి పరిగెడతాడు. కొలోనల్ ఇంకా హంటర్ నువ్వు వెళ్ళి జేక్, మేము కవర్ చేస్తామని వాళ్ళిద్దరూ ఆ డ్రాగన్ పైన ఫైరింగ్ చేస్తూ మన హీరోకి టైం ఇస్తారు. కానీ ఆ డ్రాగన్ కి ఈ బుల్లెట్స్ అన్ని జస్ట్ మస్కిటో బైట్స్ లాగా ఫీల్ అయ్యాయి అంతే. అది జేక్ దగ్గరికి వెళ్లి అతన్ని పట్టుకుంటుంది అనే సమయానికి అప్పుడే మన ఇంజ్యూర్ అయిన వంటలోడు గాయంతో ఉన్నా సరే హీరోలాగా బయటికి వచ్చి ఒరే బక్క ఇక్కడున్నాన్రా అని ఆ మాన్స్టర్ ని తన వైపుకు అట్రాక్ట్ చేసుకుంటాడు. ఇతను చేసిన ఈ హెల్ప్ వల్ల హీరో డేవిడ్ ని రెస్టారెంట్ లోకి తీసుకువెళ్ళిపోతాడు. కానీ ఆ డ్రాగన్ ఉందే పాపం ఈ వంటలోని పార్సల్ చేసుకుని తీసుకువెళ్ళిపోతుంది. లోపల అందరూ వీళ్ళకి సహాయం చేసిన వాడి పరిస్థితి ఇలా అయిపోయింది అని ఏడుస్తూ ఉంటే సడన్ గా వీళ్ళకేదో సౌండ్ వినిపిస్తుంది. ఇది హెలికాప్టర్ సౌండ్. జేక్ రేడియోలో ఇచ్చిన మెసేజ్ పనిచేసి రెస్క్యూ టీం వాళ్ళని కాపాడడానికి వచ్చారు. ఇది చూసి తప్పించుకోవచ్చని అందరూ సంతోషపడతారు. కానీ ఈ హెలికాప్టర్ సౌండ్ వీళ్ళకి మాత్రం కాదు, ఆ డ్రాగన్ కి కూడా వినిపించింది. అది వెళ్ళినట్టే మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ హెలికాప్టర్ పైన గట్టిగా ఒక గుద్దు గుద్దింది. అంతే, ఆ ఇంపాక్ట్ కి హెలికాప్టర్ కింద పడి క్రాష్ అయి బ్లాస్ట్ అయిపోతుంది. మళ్ళీ రెస్క్యూ టీం రావడానికి ఎన్ని గంటలు పడుతుందో, అట్లీస్ట్ వాళ్ళైనా దీన్ని చంపగలరా లేదో కూడా వీళ్ళకి తెలియదు. ఇంకా డేవిడ్ సంగతికి వస్తే అతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ప్రాణం పోయే టైంలో మంచి మాట చెప్పాలి కదా, కానీ ఇతను నెస్ట్ లో చూసా అక్కడ 3 గుడ్లు ఉన్నాయి అని సీక్రెట్ ని రివీల్ చేసి టికెట్ తీసుకుంటాడు. డేవిడ్ అయితే చనిపోయాడు, కానీ వీళ్ళకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. జేక్ కి ఫుల్ క్లారిటీ వచ్చింది, దాన్ని అలా వదిలేయకూడదు, దాని పిల్లలు పుట్టక ముందే ఆ మొత్తం ఫ్యామిలీని లేపేయాలి అని అతను ఫిక్స్ అయి అందరితో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. హీరోకి ఆ మాన్స్టర్ యొక్క నెస్ట్ ఎక్కడ ఉందో ఆల్రెడీ తెలుసు కనుక ఈ రెస్టారెంట్ లో ఉన్న ఆల్మోస్ట్ అందరూ గన్లు పట్టుకొని కార్లెక్కి వీళ్ళంతా ఆ ప్లేస్ కి వచ్చేస్తారు. ఆ చెత్త మధ్యలో వీళ్ళకి ఒక జనరేటర్ కనిపిస్తుంది. దాన్ని సరిగ్గా యూజ్ చేస్తే అందులో నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీతో ఆ 3 గుడ్లని ఇంకా దాని తల్లిని కూడా చంపేయొచ్చు అని ఆలోచించి వినైల్ మిగతా వాళ్ళ దగ్గర నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి తను ఆ జనరేటర్ కి వైర్లన్నిటిని కనెక్ట్ చేసి ఆ గుడ్లకి కరెంట్ వెళ్లేలా సెట్ చేస్తుంది. ఇది ఒక ట్రాప్. ఆ డ్రాగన్ ఈ గుడ్లని టచ్ చేస్తే ఆ మొత్తం ఫ్యామిలీ షాక్ కొట్టి కాలిపోయి చనిపోతారు. కానీ ఎప్పుడు మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి కదా. కరెక్ట్ గా హంటర్ ఆ జనరేటర్ ని ఆన్ చేయబోతే టైంకి ఆకాశం నుంచి ఆ డ్రాగన్ వచ్చి ల్యాండ్ అయ్యింది. ముందుగా అది హంటర్ ని లేపేసింది. ఒక్క దెబ్బకి అతను స్పాట్ అవుట్. జనరేటర్ ఆన్ అవ్వలేదు. వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఇది చూసాక కొలోనల్ కి పిచ్చి లేచి నా ఫ్రెండ్ నే చంపేస్తావా అని కోపంతో అతను కంట్రోల్ తప్పి డైరెక్ట్ గా ఆ గుడ్ల మీద షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. కానీ జేక్ వెంటనే ఆయన్ని ఆపుతాడు. ఆ గుడ్లు పగిలిపోతే ఇంకా డేంజర్, ఆగండి కొలోనల్ అని చెప్పి హీరో ప్లాన్ బిని స్టార్ట్ చేస్తాడు. అతను ఈ గుడ్లని ఒక బెయిట్ లాగా వాడాలనుకుంటాడు. వాటితో ఎలా అయినా ఆ డ్రాగన్ ని ట్రాప్ చేసి చంపేవాలి అని ఆలోచించి అతను బ్రతికున్న మిగతా వాళ్ళతో పాటు ఆ గుడ్లని తీసుకుని కారులో బయలుదేరతాడు. దారిలో వీళ్ళు రోడ్ పక్కన ఉన్న ఒక పెద్ద కార్గో ట్రక్ ని చూస్తారు. ఇక్కడ జోక్ ఏంటంటే ఇది ఒక బ్రాండ్ న్యూ ట్రక్. జేక్ కి ఇన్సూరెన్స్ లో రావాల్సిన రిప్లేస్మెంట్ ట్రక్ ఇది. దేవుడు వరమిచ్చాడు, కానీ అది డ్రైవ్ చేసి ఎంజాయ్ చేసే టైం మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు హీరో ఐడియా ఏంటంటే ఈ ట్రక్ ని యూజ్ చేసుకుని అతను ఆ డ్రాగన్ ని తన వైపుకు అట్రాక్ట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక స్పాట్ కి తీసుకువెళ్లి యాక్సిడెంట్ చేసి ఆ డ్రాగన్ ని చంపేవాలి అనుకుంటాడు. క్లార్ ఏమో నేను వస్తా అని చెప్తే హీరో నో అంటాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఇలాంటి ఒక ట్రక్ లో జరిగిన యాక్సిడెంట్ వల్లే అతను తన అన్నయ్యని కోల్పోయాడు. సో అలాంటి తప్పు చేయకూడదని జేక్ అందరినీ పంపించేస్తాడు. తర్వాత అతను టైం వేస్ట్ చేయకుండా ఆ రైవన్ ఎగ్స్ ని ట్రక్ లో పెడతాడు. వాటికి సీట్ బెల్ట్ పెట్టి మరీ కూర్చోబెట్టాక అతను కూడా ట్రక్ ఎక్కి యాక్సిలేటర్ తొక్కి హార్న్ అయితే వదలకుండా కొడతాడు. మరీ ఒక మాన్స్టర్ ని ఇలా పిలిపించాలంటే దానికి ఒక ధైర్యం కావాలి. జేక్ అయితే మొత్తం రిస్క్ చేస్తున్నాడు. తన ఇన్సూరెన్స్ ట్రక్ తోనే ఆ మాన్స్టర్ ని లేపేవాలి అనుకుంటున్నాడు. హైవే మీద ఇతను ఈ బండితో చేసే సౌండ్ కి ఎక్కడి నుంచో ఆ మాన్స్టర్ ఇతను ఎక్స్పెక్ట్ చేసినట్టే అట్రాక్ట్ అయి ఇతని దగ్గరికి వస్తుంది. హీరో ఫుల్ స్పీడ్ లో వెళ్లడం, వెనకాలే ఆ డ్రాగన్ రే నా గుడ్లని నాకు తిరిగి చేరా దొంగ అని చేస్ చేయడం. ఈ చేసింగ్ లో జేక్ అప్పుడప్పుడు బ్రేక్లు వేసి స్పీడ్ పెంచి స్లో చేసి రైట్ లెఫ్ట్ అని ఆ డ్రాగన్ కి అంత ఈజీగా దొరకకుండా దాన్ని నానా తిప్పులు పట్టిస్తాడు. ఆ డ్రాగన్
డ్రాగన్ కి పిచ్చిలేసి అది ట్రక్ ని గట్టిగా పట్టుకొని ఒక మంచి పొజిషన్ కి వచ్చి అది హీరోని తినేస్తుంది గలా అనుకుంటే హీరో భయపడకుండా యాక్సిలేటర్ తొక్కుతాడు. ముందు చూస్తే ఒక పెద్ద లోయ ఉంది. ఇదే కరెక్ట్ టైం అని హీరో స్టీరింగ్ గట్టిగా తిప్పి ట్రక్ మూమెంట్ లో ఉండగానే అతను డోర్ ఓపెన్ చేసి అలా జంప్ అయి ఎస్కేప్ అవుతాడు. ఇంకా డ్రాగన్ సంగతికి వస్తే అది ట్రక్ తో పాటు ఆ క్లిఫ్ నుంచి కింద పడి క్రాష్ అవుతుంది. వెంటనే ఒక పెద్ద ఎక్స్ప్లోషన్. ట్రక్, డ్రాగన్ మరియు దాని ఎగ్స్ మొత్తం కాలిపోతాయి. డ్రాగన్ చనిపోయింది. ఆ ఎక్స్ప్లోషన్ సౌండ్ టౌన్ అంతా వినిపించింది. ఇంకా పెద్ద మంట ఆకాశంలో కనిపించింది. రెస్టారెంట్ దగ్గర క్లార్, కొలోనల్ మరియు మిగతా వాళ్ళు టెన్షన్తో హీరో కోసం వెయిట్ చేస్తుంటారు. జేక్ పోయాడా, ఉన్నాడా, ఏమైంది అని అనుకుంటూ ఉన్నప్పుడు ఆ పొగల వైపు నుంచి ఒంటరిగా మన హీరో ఒంట్లో చిన్న గాయం లేకుండా స్లో మోషన్లో నడుచుకుంటూ వచ్చాడు. అస్సలు ఏం జరగనట్టు ప్రాబ్లం సాల్వ్ అని అతను చెప్పగానే క్లార్ పరిగెట్టుకుంటూ వెళ్లి గట్టిగా అతన్ని హక్ చేసుకుంటుంది. అందరూ ఫుల్ హ్యాపీ. కొలోనల్ వెల్డెన్ సోల్జర్ అన్నట్టు చూస్తాడు. హీరో జేక్ నా కొత్త ట్రక్ పోయింది కానీ పర్వాలేదు, నాకు ఈ ఊరు నచ్చేసింది, ఇకపై ఇక్కడే ఉంటా అని అతను క్లార్ వైపుకు రొమాంటిక్ గా చూసి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తాడు. సో ఇదే గైస్ మన ఐస్ డ్రాగన్ యొక్క కథ. డిప్రెషన్ లో ఉన్న మన హీరోకి ఒక కొత్త ఫ్యామిలీ దొరికింది. నార్స్ మైథాలజీ నుంచి పుట్టుకొచ్చిన డ్రాగన్ కథ కూడా చివరికి ఒక ఫుల్ స్టాప్ కి వచ్చింది. ఈ టౌన్ ఇక సేఫ్. ఇంతటితో ఈ సినిమా ఎండ్ అయిపోయింది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కొంచెం తక్కువ అనిపించిన స్టోరీ అయితే చాలా బాగుంది. అందుకే నేను ఈ సినిమా చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి సినిమాతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.